వకీల్ సాబ్ గారు, నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సార్ చాలా మంది కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు 498A అంటే ఏంటని అడుగుతున్నారు. 498A అనేది భార్య భర్త మీద వాళ్ళ బంధువుల మీద కేసు పెట్టడాన్ని 498A అంటారు. భార్య వాళ్ళకి సంబంధించి ఇబ్బంది పెట్టడం, భర్త నన్ను ఇబ్బంది పెట్టాడు, వేధింపులకు గురి చేశాడు, అధిక వరకట్నం కోసం నన్ను ఇబ్బందులకు గురి చేశాడు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ నన్ను ఇబ్బంది పెట్టారు అని ఒకవేళ సొల్యూషన్ ఆమె ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఆ దాన్ని 498A కింద కేసు బుక్ చేస్తారండి. మరి ఒకవేళ అమ్మాయిని వేధిస్తే మరి అలాంటి వాళ్ళకి ఏముంది చట్టం? అబ్బాయిల మీద 498A కేసు వేయచ్చు. అంతేకాకుండా ఏ రకమైన కేసులు వేసి చీటింగ్ కేసులు లాంటివి ఏమైనా వేసి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే మీరు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే అమ్మాయిలు మిమ్మల్ని చీట్ చేస్తే అబ్బాయిలు వేసుకోవడానికి అమ్మాయిల మీద చీటింగ్ కేసు కానీ ఫోర్జరీ కేసులు కానీ ఇంక ఏ రకంగా మిమ్మల్ని హ్యూమిలేట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే అమ్మాయి మీద కూడా అబ్బాయిలు కేసులు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాని ప్రకారంగా మనము అమ్మాయిలు అబ్బాయిల మీద వేసినా అబ్బాయిలు అమ్మాయిల మీద వేసినా ఒక 498A కేసు మాత్రమే అమ్మాయిలకు స్పెషల్గా ఉంటుంది. మిగిలిన కేసులన్నీ సమానంగానే ఉంటాయి. దాంట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, ఏమాత్రం అది ఉండదండి. ఓకే, సో చట్టం ఇద్దరికి న్యాయం చేస్తుంది అంటారు. సో అమ్మాయిల వల్ల కూడా కొంతమంది అబ్బాయిలు బలి అవుతున్నారు, ఇంకా అబ్బాయిల వల్ల కూడా అమ్మాయిలు కూడా సఫర్ అవుతా ఉన్నారు. చాలా మంది అక్కడ ఉంటది తప్పు, ఇక్కడ ఉంటది. అబ్బాయిల వల్ల అమ్మాయిలు సఫర్ అవుతా ఉంటారు, అమ్మాయిల వల్ల అబ్బాయిలు సఫర్ అవుతా ఉంటారు. అంటే కొంతమంది అమాయకుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా డిఫేమ్ చేసి సమాజంలో ఇలా చేసేస్తున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకునే వరకు వెళ్తున్నారు. ఈ కేసులలో చాలా రకంగా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు సెట్ కావాలి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్మెంట్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 498A కేసులలో అమ్మాయిల తరపున వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బాయి తరపున ఉన్న ఆడపడుచులని సంబంధం లేని వాళ్ళని కూడా పెడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ పెడితే వీళ్ళు దిగి వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు, లేదు దిగి వచ్చి వాళ్ళతోటి మాట్లాడతారు అనే ఒక దురుద్దేశంతో, అంటే అందరూ అనట్లేదు, కొంతమంది. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని వార్తల్లో కూడా చూస్తున్నాము, అదేంటంటే డబ్బుల కోసం కూడా కేసులు పెట్టి ఇలా కూడా వాళ్ళని వెంబడించి వేధిస్తున్నారు అని అంటున్నారు. చాలా పేపర్లలో చూస్తూ ఉన్నాం కదా మనం, చిన్న చిన్న కుక్కర్లలో పెట్టి చంపేయడము, దాంట్లో ఫ్రిడ్జ్లలో పెట్టి చంపేయడము, అదనపు కట్నం కోసం వేధించడము. లేవని చెప్పట్లేదు, ప్రతి దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎందుకంటే భర్తను కూడా చంపిన, విషం పెట్టి భర్తను చంపిన పేపర్లలో మొన్న చూసినాం మనం. భార్యని ఇబ్బందులకు గురి చేసి వేరే రకంగా సంబంధాలు పెట్టుకొని భార్యలతోటి విడిపోయి చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. తప్పు అనేది రెండు సైడ్లో చూస్తూ ఉంటాం. కానీ మోరల్గా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చట్టం దృష్టిలో తప్పు చేసినోడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, తప్పు చేసినోడు ఖచ్చితంగా కటకటాలకు వెళ్ళాల్సిందే. దాని ప్రకారంగా మాత్రమే మనం చేసడానికి ఆస్కారం ఉంటుంది తప్ప వేరే రకమైన ఆస్కారం ఏమి ఉండదు. చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. సో అందుకని 498A చట్టం అంటే ఎలాంటి కేసెస్లో ఈ 498A చట్టం అన్నది తీసుకోవచ్చు అంటారు? 498A చట్టం అనేది గృహహింసకు సంబంధించి మనల్ని భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉన్నారు, లేదా ఇంకే రకంగా ఫిజికల్గా కానీ మెంటల్గా కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, బాగా చూసుకోవట్లేదు, ఇంట్లో నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, తాగొస్తున్నాడు, నాకు రక్షణ కావాలి, నాకు ఇట్లా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు జనరల్గా భర్త మీద భార్యలు చేసే ఎక్కువ కేసులు 498A కేసులే ఉంటున్నాయి. ఈ కేసులలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే ఇది ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకటేనా, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని ఉండదు, ఎవరైనా సరే. భార్య అంటే కొంతమందికి ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి, అంటే అరేంజ్ మ్యారేజ్ కూడా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి, లేదా లాయర్ గారితోనే మాట్లాడతారంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లాయర్ గారితో కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే, కేసులు కూడా చట్టం అందరికీ సమానమే, ఒకటే చట్టం. దాంట్లో ఆ చట్టం ప్రకారంగా వాళ్ళని కేసు చేస్తారు. ఎట్లా కేసు చేస్తారంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితమైన శిక్షలు దాంట్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తప్పే కదా, ఆ ఇబ్బందులకు గురి చేసినప్పుడు దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది 498A కేసు వల్ల ఈయన ఇబ్బందికి గురి చేస్తా ఉన్నావు, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది, దీనికి సంబంధించిన చూపిస్తే అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని
ఓకే. ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడానికి ఆస్కారం చాలా ఉంది. ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా అడగమని ఇంకొకరు చెప్పారు కమెంట్ రూపంలో. అదేంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారని వరకట్నం కావాలని చెప్పి కేసులు పెడతారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. సో అవును. అలాంటి వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ ఖర్చులు అంతా ఈ అబ్బాయే చూసుకోవాలనే విధంగా కూడా కేసు పెడుతున్నారు. దానికి కూడా ఇది వర్తిస్తుందంటారని అడుగుతున్నారు. జనరల్గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు సపరేట్గా ఉండి భర్తతో లేకపోయినప్పుడు, ఆమె జాబ్ చేస్తూ లేకపోయినప్పుడు, అంటే ఆమె సంపాదించే స్తోమత లేనప్పుడు ఆమె మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మెయింటెనెన్స్ ఎలా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే, భర్త సంపాదిస్తున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఆ సపరేట్గా ఉంటున్నప్పుడు ఆమె కుటుంబ భారం అవుతుంది కదా, ఉండడానికి లివింగ్ కానీ, రూమ్కు కానీ, ఫుడ్కి కానీ, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు ఇంట్లోకించి వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టు ఇప్పుడు చూడలేరు కదా, ఆమె అన్ని కూడా అడగలేదు కదా. అట్లాంటప్పుడు ఇంకా విడాకులు తీసుకోకపోయినా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భర్త ఒక 50,000 సంపాదించి ఒక 10,000 15,000 ఫ్లాట్లో ఉన్నప్పుడు భార్య కూడా అదే లివింగ్ ఇవ్వడానికి కోర్టులు అంగీకరిస్తాయి. ఏంటి అంటే భర్త 50,000 సంపాదిస్తున్నప్పుడు 20,000 ఇంట్లో ఉన్నా, 10,000 ఇంట్లో ఉన్నా, భార్య కూడా 10,000 ఇంట్లో ఉండడానికి మా మెయింటెనెన్స్ ఖరారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. భర్త లివింగ్ ని బట్టి భార్య కూడా మెయింటెనెన్స్ అలో అవుతుంది.